ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? మందంగా ఉన్నది అన్నం గురించి మాట్లాడితే కోపం రాదా? మేఘనా, చేసింది చాలు. కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇదంతా వదిలేస్తానని చెప్పావు. పద ఇంటికి వెళ్దాం. అయ్యో, ఏంటండి మేఘనా ప్రేమని ఇలా గాలి కొదిలి వచ్చేయమంటున్నారు? ప్రాణాలిచ్చే ప్రేమండి తనది. కేదార్, మేం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే మేము నమ్ముతాం, లేదంటే లేదు. నిషి, నిజాలు చెప్పడాలు నిరూపించుకోవడాలు ఇక్కడ అన్నీ అయిపోయాయి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. పద జూలియట్. నిషి, బూచినేమైనా చూసావా? ఇంత వింతగా ఉంది. ఈ పిల్లెవరు? కేదార్ ప్రేమించిన అమ్మాయంట. నాకెందుకులే కానీ, పెద్దమ్మా, బూచినేమైనా చూసావా? అర్జెంటుగా మాట్లాడాలి. ఏదో కొంపలు మునిగిపోయే పనుండట్టు హడావిడిగా బయటికి పోయి ఉండాడమ్మే. అవునా? సరే, మీ పని మీరు కానివ్వండి, నేను బూచికి కాల్ చేస్తా. అమ్మయ్యా, అన్నయ్య బయటికి వెళ్తే ఫోన్ ఇక్కడెక్కడో రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అన్నయ్య ఫోన్ సైలెంట్ లో పెట్టలేదా? హడావుల్లో మర్చిపోయాను సిస్టర్. దాత్రి, ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. ప్లీజ్ సిస్టర్, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ సౌండ్ వస్తుంది వీళ్ళ దగ్గరే. ఏయ్, మీరు ముగ్గురు ఎందుకలా నవ్వుతున్నారు? అంటే అది అది బూచి ఫోను మీ దగ్గర ఎందుకు రింగ్ అవుతా ఉండదమ్మే? అమ్మే నిషి, పోయి ఫోన్ యాడ మోగుతా ఉండదో చూడు. అవును, మీరేదో క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా, వీళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? రండి, కూర్చోండి. రండి రండి. రామ్మా. దాత్రి, సిస్టర్. ఏయ్, నువ్వు దాన్ని సిస్టర్ అని ఎందుకన్నావు? దీనికి ఆన్సర్ కావాలా? ఆన్సర్ కావాలా? నాకు ఆన్సరే కావాలి. మీరు చెప్పండి, నేను మేనేజ్ చేస్తా. కేదార్, మీ ప్రేమ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు ఆన్సర్స్ చెప్తే మీది నిజమైన ప్రేమ, నిన్ను మర్చిపోతా, నీకు దూరంగా వెళ్ళిపోతా. అదే ఇదంతా అబద్ధం అని తెలిస్తే మాత్రం ఇక్కడి నుంచి డైరెక్ట్గా మా డాడీ ఆఫీస్కి వెళ్తాను. జరిగిందంతా చెప్తా. ఆ తర్వాత ఆయనే మీ ఇద్దరితో పర్సనల్గా మాట్లాడతారు. సరేనా? సరే. చూడండి, నిషిక అడిగే క్వశ్చన్స్కి ఇద్దరూ ఒకేసారి ఆన్సర్ చేయాలి. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. సరే. మీ ఇద్దరు ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారు? కాలేజ్లో. క్యాంటీన్లో. అబ్బబ్బబ్బబ్బబ్బా,
మొదటి ప్రశ్న దగ్గరే భలే దొరికిపోయి ఉండారమ్మి. చూసినావా, నీ అనుమానమే నిజమై ఉండదే. ఓడిపోయి ఉండారమ్మి వీళ్ళు. ఇంకా కూర్చున్నారేంటి? లేవండి. ఎందుకు లేవాలి? వాళ్ళిద్దరు చెప్పింది కరెక్టే కదా. చిరాకు ఆన్సర్ చెప్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది జగదాత్రి? ఆ రెండిటిని విడదీసి కాకుండా ఒకసారి కలిపి చూడండి, అప్పుడు మీకే ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళిద్దరూ కాలేజ్ క్యాంటీన్ లో కలిశారు. ఆ, మరిప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరు చెప్పింది కరెక్టే కదా. హా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? జూలియట్. ఇప్పుడేమంటావే? ఇది కూడా కరెక్టేనా? అవును. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళ ఆన్సర్స్ ఎలా కరెక్ట్ అవుతాయి? ఆ, అంటే ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేసుకున్నారు నిషి. నెక్స్ట్ నేనే అడుగుతాను. మేఘనా, క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? అనుమానం అంటే అనుమానం పోయిందా? ఏంటి మేఘనా ఊహ అని అనేస్తున్నావు? అసలు ఇంకేం చెప్పకండి నిషి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారు. నేనిక వీళ్ళకి అడ్డు రాకూడదు. అమ్మయ్యా. గుడ్ బై కేదార్. పదమ్మ వెళ్దాం. నువ్వు రా జూలియట్, వెళ్దాం. రా. ఏందమ్మి ఇదిట్ట జరిగిందది? ఇప్పుడు ఏం చేద్దామో? చెప్తాను, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.